మాఫీ రావడం లేదు. ఇది 5 మందికో 6 మందికో వస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, అప్పులు పూర్తిగా మాఫీ చేయాలి. మాఫీ చేసిన తప్పకుండా అప్పుల మాఫీ స్కీము జరిగి తీర్చని చెప్పి కూడా మా తమ్ముడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన కరెంటు మీరే చెప్పాలి తమ్ముళ్ళు, 7 గంటల కరెంటు ఇస్తున్నారని మేము అడుగుతున్నా. టయానికి కరెంటు వస్తా ఉందని మేము అడుగుతున్నా. ఈ ప్రభుత్వం 9 గంటలు ఇస్తామని 12 గంటలు డిమాండ్ చేసి ఈరోజు అసలు కరెంటే ఇవ్వడం లేదు. మీ అందరికీ హామీ ఇస్తున్నాను, తప్పకుండా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉచిత కరెంటు సగటు కూడా నాణ్యమైన కరెంటు ఇస్తాం. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆమోదించాలి. రైతులకు మద్దతు ధర రావాలి. దీనికోసం కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. మా ఆడపడుతున్నారు మీరు చెప్పాలమ్మా, ధరలన్నీ పెరిగిపోయినాయి. పేదవాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు పూట గడవడమే కష్టంగా ఉంది. మీరు కూలి పనులు చేసుకుంటున్నారు. కూలి పనులు చేసుకుని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి మీరు చాలా బాధపడే పరిస్థితి వస్తా ఉంది. 300% పెరిగాయి. కూలి చేస్తే 56 రూపాయలు మీకు వస్తుంది. వంట నూనె కొనాలంటే కేజీ 90 రూపాయలు ఉంది. పప్పులు పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, బియ్యం పెరిగింది. పేదవాళ్ళు బ్రతకగలుగుతారని నేను అడుగుతున్నా. మా అక్కలు చెల్లెలు అక్కడ ఉన్నారు, వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూస్తే పండుగలు లేవు మనకు, కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని. పిల్లలకు సరిగా వంట పెట్టలేకపోతున్నారు. ఎప్పుడన్నా మీరు కానీ మీ మగవాళ్ళు కానీ మీ ఇంట్లో అందరూ ఏదైనా వంట చేసుకోవాలంటే కొనే పరిశ్రమలు లేవంటే తల్లి మీరందరూ ఆలోచించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ప్రభుత్వాన్ని ఖండించాలి. మీరు కూడా మా మహిళలు ఎక్కువ కొట్టాలి. బాధలన్నీ మీకే, మీరే బాధపడుతున్నారు. ఇంకో పక్కన వంట గ్యాస్ తమ్ముడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్ ఎప్పుడు వస్తే అప్పుడు బ్లాక్ మార్కెటింగ్ వస్తుంది. వంట గ్యాస్ కూడా నల్ల బజార్లు అమ్ముతూ 500 రూపాయలకి సిలిండర్ అమ్ముకునే ఈ కాంగ్రెస్ ని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను అడుగుతున్నా, మీకు గ్యాస్ సక్రమంగా వస్తామని నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ డాక్రా మహిళలకు లెటర్ పంపించి 100 రూపాయలు తగ్గిస్తానని ఆ రోజు గ్యాస్ మాటలు చెప్పి ఈ రోజు 100 రూపాయలు పెంచి అసలు గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. తాగేదానికి నీళ్లు లేవు. కానీ బెడ్ షాపులు మాత్రం 70,000 బెడ్ షాపులు పెట్టారు. తమ్ముళ్ళు మీ ఊర్లో ఎన్ని బెడ్ షాపులు మీరే చెప్పాలి. దుర్గలో 5, 6, 7, 8 మీరే చెప్పాలి. ఇంకో పక్కన వాటర్ బాటిల్ చీప్ లెక్కలు 20 రూపాయలది ఎంత అమ్ముతున్నారో మీరే చెప్పాలి. 70 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయల పరిస్థితి వస్తా ఉంది. 12,000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇది పేదవాళ్ళ రక్తం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకనే కోరుతున్నా, మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. బెల్ట్ షాపులు పూర్తిగా చేస్తాం. ఏ తల్లి నేను చేసిన కరెక్టే కదా. బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేస్తే మా మహిళల సపోర్ట్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కుటుంబాలు బాగుపడతాయి. బెల్ట్ షాపులు రద్దు చేయాలని అందరూ చప్పట్లు కొట్టి ముఖ్యంగా మా మహిళలు చెప్పాలి. ఇదే కాదు, ఈరోజు పేదవాళ్ళందరికీ ఏ కార్యక్రమం ఇచ్చినా అది కాంగ్రెస్ వాళ్ళ పరమైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో ఇళ్లు, అదే మరిగా పింఛన్ల స్కీమ్ కానీ, జాతీయ ఉపాధి హామీ కానీ
వస్తా ఉంది. అది కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేదవాళ్ళకు న్యాయం జరగడం లేదు, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగడం లేదు. చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా నష్టపోయారు, మైనారిటీ సోదరులు నష్టపోయారు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు నష్టపోతున్నారు. నేను ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పక్షాలుంటాం. నా శరీరంలో చివరి రక్తపు పట్టున్నంత వరకు మీకోసమే ఆలోచిస్తాను, పేదవాళ్ళ కోసం ఆలోచిస్తాను. అదే మరిగా ఈ రోజు ఇక్కడికి వస్తే బుగ్గు వాకిల వరకు ఎత్తే పథకం ద్వారా నీళ్లు ఇవ్వాల్సి వస్తుందని చాలా మంది ఆలోచిస్తున్నారు. బుగ్గు వాకు కూడా రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ గా ఉంటున్నారు. ఇది కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇంకో పక్కన ప్రభుత్వ కళాశాలకు భవనం లేదని ఇక్కడ బాధపడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాలేజీకి భవనం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బిల్డింగ్ ఇప్పిస్తాం. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది మీకోసం కార్యక్రమంలో మీ అందరితో మాట్లాడాలని వచ్చాను. దారిలో నేను ఒక ఎస్సీ కాలనీకి పోయాను. చాలా భయంకరమైన పరిస్థితులు. వాళ్ళైతే 5 రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుని సగం ఆపేసే పరిస్థితి వచ్చింది. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవు, చాలా సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన నేను ఆ కాలనీ పోయినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పుడు